पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఆర్టీఓ ఆఫీస్కి ఒక సర్క్యులర్ జారీ అయింది. అదేమిటంటే 2019లో అంటే 2019కి కొన్న బండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బండ్లకు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లోనే కొత్త నంబర్లు, పర్మనెంట్ నంబర్లు ఇస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే జారీ అయింది. అయితే కొంతవరకు ఆ బండ్లకు నంబర్ ప్లేట్లు వచ్చిన తర్వాత షాపులలోకి వచ్చి ఫిట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో షాప్ వాళ్ళు కూడా ఎంతో కొంత తీసుకొని నెంబర్ ఫిట్ చేసి వాళ్ళు బ్రతుకు జీవనం సాగించడం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల షాప్ వాళ్ళకు ఎంతవరకు బాగుంటుంది, వాళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుందా నడవదా, అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ లాస్లో నడిపిస్తారా బిజినెస్, అసలు నడుస్తుందా వాళ్ళ బిజినెస్, ఎంతవరకు లాస్లో నడుస్తుంది అని షాప్ వాళ్ళతోటి ఒకసారి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. హలో అన్న. హలో. ఎలా నడుస్తుంది మీ షాప్? ఈ షాప్ మంచిగానే నడుస్తుంది. తర్వాత మీ నంబర్ ప్లేట్ కొత్త రూల్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది. కొత్తగా ఒక రూల్ వచ్చింది, నంబర్ ప్లేట్లు అన్ని వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్లోనే అప్లై చేసుకోవాలి, ఆర్టీఓ ఆఫీస్లోనే నంబర్ ఇస్తారని చెప్పేసి దాన్ని ఏమంటారు? అది సక్సెస్ఫుల్ కాదు. అది మా షాప్కి ఎఫెక్ట్ చాలా పడుతుంది. మా షాప్ ఎట్లా నడవాలి, అది నంబర్ ప్లేట్లోనే కొంచెం మిగులుతుంది. అది ఒకటి లేకపోతే మన కష్టం కదా. మొత్తం గవర్నమెంట్ అక్కడ నుంచి అక్కడ ఆర్టీ ఆఫీస్ నుంచి ఇస్తే అవ్వదు. షోరూంలో కూడా అట్లానే చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ అని మొత్తం అట్లానే పంపిస్తున్నారు. మొత్తం నంబర్ ప్లేట్స్ అక్కడే రిజిస్టర్ అయిపోతుంది, అక్కడే ఫిట్టింగ్ అయిపోతుంది. మా షాప్ ఎట్లా నడవాలి, ఇవి అన్నీ చూడాలి కదా. ఇప్పుడు మీ నంబర్ ప్లేట్లు అక్కడ ఇచ్చిన తర్వాత మీ షాపులో మీకు వచ్చే ఆదాయం ఎలా ఉండబోతుంది? చాలా చాలా ఎఫెక్ట్, ఏం నడవట్లేదు. మొత్తం నంబర్ ప్లేట్ ఇది ఉండాలి. నంబర్ ప్లేట్స్ మాకు షాప్లో వేయాలి, అది అంటే మాకు షాప్లో నడుస్తుంది. ఇది మేము ఒక్కడే కాదు చెప్పేది, మొత్తం అందరినీ అడిగితే అదే చెప్తారు. ఎక్కడంటే నంబర్ ప్లేట్స్లో ఉండాలి, చేయాలి, దాని ప్రకారమే బిజినెస్ అవుతుంది. మళ్ళీ షాప్లో రెంట్లు ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇవన్నీ మేము ఏం చేయాలి? మరి మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? ఈ సర్క్యులర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత మీరు ఇది మారుస్తేనే మాకు కొంచెం బిజినెస్ బాగుంటుంది. ఈ మారకపోతే మా బిజినెస్ ఎలా నడుస్తుంది? ఇంతకు ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి లేకపోయి ఉండే, కానీ ఇప్పుడు వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నారు. దాని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఈ రూల్స్ మార్చినా కానీ మాకు ఎఫెక్ట్ అవుతుంది కదా. పాత ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం రాలేదు, మంచిగా ఉన్నాయి, మంచిగా బిజినెస్ నడుస్తుంది, మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ నడుస్తుంది, ఇప్పుడు ఏం బిజినెసే లేదు అసలు. గవర్నమెంట్ కొత్త సర్కిల్ తెచ్చింది, నంబర్ ప్లేట్స్ అన్ని ఆర్టీఓ ఆఫీస్లో వేయాలని చెప్పేసి. అయితే మీ షాప్ వాళ్ళకు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బండ్లు మీ షాప్ వాళ్ళకు గిరాకీ ఎలా ఉండబోతుంది? अब कस्टमर जो है सो नंबर खरीदते। अब कोई कस्टमर जो है सो 10 लाख रुपए लगा के नंबर खरीदता, कोई कस्टमर जो है सो 5 लाख रुपए लगा के नंबर खरीद सकता। अब वो कस्टमर क्या करता, अब ये नंबर प्लेटा नहीं दलाता, अब उसके नंबर के खरीदने के हिसाब से 100 200 500 रुपए के नंबर प्लेटा नहीं दलाता, उन्हें जो है सो अच्छे वाले प्लेटा दलाता। और एक बात क्या है, अब देखो अब गवर्नमेंट ये रूल निकाल रही, अब गवर्नमेंट जो है सो सब गाड़ियों को नंबर प्लेट वो सब सही बोल के चलाते। तो अब क्या है, तो गवर्नमेंट को भी थोड़ा बहुत प्रॉफिट होना। अब जैसे कि अब कोई गाड़ी खरीदता, अब गाड़ी खरीद के जो है सो नंबर प्लेट अच्छी नंबर प्लेट डालता, अब डाले तो अब जो है सो खाली पुलिस वाले पकड़े तो उसको चालान डालते, तो फायदा किसको होता? गवर्नमेंट को होता। ऐसा अब तो देखो, अब हम लोग अभी नंबर प्लेट डालते, अब कस्टमर आता डिजाइन की नंबर प्लेट डालो बोलता, हम लोग डाल के देते उसको, जो है सो डाले बाद हमारे को भी जो है सो थोड़ा बहुत प्रॉफिट होता। अब जो है सो अब पुलिस वाले भी पकड़े, पुलिस वाले क्या करते, वो लोग भी चालान डालते, तो किसको प्रॉफिट होता? गवर्नमेंट को भी होता प्रॉफिट, हमारे को भी होता। మరి ఇప్పుడు మీ షాపుల గిరాకీ మీకు ఎలా ఉండబోతుంది? ఏం బిజినెస్ ఏం రావట్లేవు, చాలా కష్టం అవుతుంది. ఏం చేయాలా ఏమో చాలా కష్టం అవుతుంది. बहुत परेशानी हो रहा हमको। क्या है, कांग्रेस हुकूमत इसके लिए कुछ आवाज़ उठाना, हमारे लिए कुछ आवाज़ उठाना। हम छोटे मोटे दुकान वाले क्या करना, हमारी बहुत परेशानी है। कोई सुनने वाले नहीं है हमारी। गवर्नमेंट बोले तो गवर्नमेंट तो जियो पास कर दिया,
हमारी परेशानी कौन देखना? हम गवर्नमेंट को लाने वाले, हम सब करने वाले, हमारी परेशानी कौन उठाना? हमारा रेवंत रेड्डी साहब से हमारी यही गुजारिश है कि ये जियो कैंसिल करना, और ये जियो बोले तो नंबर प्लेट वालों को डिस्ट्रीब्यूट करना। ऐसा नहीं कि आप आरटी ऑफिस में डालना बोल के, नहीं, नंबर प्लेट वालों को भी डिस्ट्रीब्यूट करना। आप कहीं को बोले तो हमको भी थोड़ा बहुत सपोर्ट करना। आप कहीं को बोले तो हम भी 150 रुपये कमाते हैं उसके पीछे, उतना ही है हमारा बोलने का मतलब। ఏం నడుస్తలేవు, సరిగా నడుస్తలేవు. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఒక సర్క్యులర్ తెచ్చింది. నంబర్ ప్లేట్లు అన్ని వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ లోనే చేసుకోవాలి, మొత్తం ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఆర్టీఓ ఆఫీస్ లోనే ఫిట్ చేసుకోవాలని తెచ్చింది. అది సరిగా లేవు. నాకు ఇబ్బంది పడుతుంది. నాకు అంటే బిజినెస్ ఏం లేవు, ఎట్లా చేయాలా ఏం చేయాలా అర్థం కావట్లేవు. నాకు చాలా హోమ్ లోన్ ఉన్నాయి, బిజినెస్ మొత్తం చాలా ఉన్నాయి, చాలా ఎఫెక్ట్ పడుతుంది. నాకు ఏం చేయాలా చూసుకోవాలి కదా. మీరు ఈ ఒక్కదాని మీదనే బతుకుతున్నారా, లేకపోతే మీకు ఏమైనా వేరే బిజినెస్లు ఉన్నాయా? ఏం వేరే బిజినెస్ లేవు, ఇది ఒకటే ఉన్నాయి బిజినెస్ ఓన్లీ. మరి మీకు ఎంతవరకు ప్రభావం చూపుతుంది ఇది మీ మీద? ఏం చెప్పాలి, నీకు అర్థం కావట్లేవు. అంటే ఇప్పుడు మీరు ఏం అడగదలుచుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని? ఇది మారాలి, ఇది ఉండదు, మారాలి. అది మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు, మీ షాప్ తరపున కానీ మీ యూనియన్ తరపున కానీ? అది మారవాలి, అది రూల్స్ మారవాలి. అది చాలా పరిశాన్ అవుతుంది. నేను చూస్తున్నారు కదా, ఇది ఏదైతే సర్క్యులర్ అయితే ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా షాప్ వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా షాప్ వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు ముందు వచ్చేవి కూడా బండ్లు నెల పేరు మీద ఒక 10-20 బండ్లు వచ్చేటి, దాని మీద వచ్చే ఆదాయంతో మేము రెంట్లు కట్టుకొని మరియు మేము ఇంటిని నడిపించుకునేటోళ్ళం. ఇప్పుడైతే మరీ అది లేకుండా సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పుడు మా ఇంటిని నడిపించుకోవడం కూడా చాలా కష్టం, ఇలా మళ్ళీ షాప్ రెంట్లు కట్టుకోవడం కూడా కష్టమవుతా ఉంది. అయితే ఈ సర్క్యులర్ ఏదైతే వచ్చిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని యథావిధిగా ఏదైతే పాత సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ని యథావిధిగా నడిపిస్తే బాగుంటుంది. ఇది కొత్త సర్క్యులర్ ఏదైతే తెచ్చారో ఇది నంబర్ ప్లేట్ ఓన్లీ ఆర్టీఓ ఆఫీస్లోనే చేయించుకోవడం, పర్మనెంట్ నంబర్లు ఇవ్వడం. మరి వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఓకే మీరు ఆన్లైన్లో బుక్ చేయించుకొని నంబర్ ప్లేట్లు ఇవ్వండి, కానీ వాళ్ళకు హోమ్ డెలివరీ చేయండి. నంబర్లు హోమ్ డెలివరీ చేస్తే కనీసం వాళ్ళు షాపులలోకి వచ్చి అలా బిగించుకున్నా కూడా మాకు కొంతవరకు ఆదాయం వచ్చి మేము బ్రతికే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు.